తెరవండి బైబిల్స్ అందరూ కూడా కీర్తన దావీదు రాసిన సంకీర్తన 88వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 88వ సంకీర్తన 3వ వచనం చదువుకుందాం. నేను ఆపదలతో నిండియున్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. ప్రభు ఈ వాక్యముతో మనందరితో మాట్లాడిన గాక. దావీదు రాసిన సంకీర్తన 88వ అధ్యాయము 3వ వాక్యములో ఆపదలతో అనగా నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించుచున్నది. దేవుడు అన్ని విధాలకుడి వాక్యముతో మనందరితో కూడా మరొకసారి మాట్లాడిన గాక. గమనించండి, దావీదు ఏదైతే ఈ కీర్తన ప్రత్యేకంగా కనబడుతుందో హేమాను అనే ఒక దైవజన్ రాసిన కీర్తన. ఎవరండి? హేమాను అనే ఒక దైవజన్ రాసిన కీర్తన. కోరాహు కుమారులు దీన్ని తీసుకుని వచ్చారు. దీన్ని గీతముగా ఒక మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ వచ్చి ఉన్నారు. హేమాను రాసిన ఈ యొక్క దైవజన్ రాసిన ఈ కీర్తనలో ఆయన 3వ వాక్యముగా చెప్పుతూ అనగా 3వ కీర్తన పాడుతూ ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, ఆయన దేనితో నిండి ఉన్నాడట? ఆపదలతో. దేనితో? ఆపదలతో నిండి ఉన్నాడు. హేమాను అనేవాడు ఒక దైవజనుడు, హేమాను అనేవాడు దేవుని యొక్క సేవకుడు, హేమాను అనేవాడు దేవుని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బహుగా ఎరిగినవాడు, చెడ్డవాడు ఎంత మాత్రము కాదు, దేవుని యందు తొట్టిల్లిపోయినవాడు కాదు, దేవుని యందు విధేయత కలిగి ఆయన మార్గంలో నడిచిన దైవ సేవకుడికి దేనితో నిండి ఉన్నాడట? ఆపదలతో నిండి ఉన్నాడు. ఈరోజు మీరందరూ కూడా బహుశా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రభు ఈ దినమును ఎవరితో మాట్లాడుతున్నా నాకైతే తెలియదు, కానీ ఈరోజు నా వాక్య అంశము పేరు కూడా ఆపదలలో మన ప్రతిస్పందన అనే ఒక అంశము పైన మాట్లాడుచున్నాను కనుక జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. ఆపదలో మన ప్రతిస్పందన ఎలాగుండాలి, ఆపదల్లో మనం దేవుని నామంలో ఎలా బయటికి రావాలి, ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టముల్లో ఉన్నప్పుడు, ఒక రకమైన ఊబిలో పడిపోయినప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలో ఈ దినమున వాక్యానుసారంగా కొన్ని లేఖనాల ద్వారా మీ అందరితో మాట్లాడే ప్రయత్నము చేస్తాను. గమనించండి, భక్తుల జీవితం అంతా కూడా గమనించినట్లయితే అనగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ భక్తుని తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక ఆపద అనే పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. వాళ్ళు అన్ని విధాలు కూడా నీతిమంతులుగా జీవించారు, వాక్యానుసారంగా జీవించారు, ప్రార్థనాపరులుగా జీవించారు, దేవునికి యథార్థవంతులుగా జీవించారు. మరి ఎందుకండి శ్రమలు, మరి దేనికండి బాధలు అని చెప్పి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బహుశా ఇలాంటి ప్రశ్నతో ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చేమో, ఇలాంటి ఆలోచనతో వచ్చి ఉండొచ్చేమో. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా, నా ఆపదలు నిండిపోతున్నాను, నేను దేవునికి ఎంత మొరపెడుతున్నా నాకు ఆపదలు ఎక్కువైపోతున్నాయి, దేవునికి ఎంత విధేయపూర్వకంగా ఎంత వాక్యానుసారంగా ప్రతి దినము కూడా నా యొక్క పిల్లలను భయభక్తులు పెంచుతున్నా నా కుటుంబం దేనితో నిండిపోతుంది? ఆపదలతో నిండిపోతుందని చెప్పి చాలామంది కూడా ఈ దినమును దుఃఖించిన వారు ఉన్నారు. గమనించండి, బైబిల్లో ఒక సాక్ష్యం మనందరూ కూడా వింటూ ఉంటాం. యోబు జీవితంలో జరిగిన సంఘటన. యోబు కోసం కూడా ఒకసారి చూద్దాం. తెరవండి యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యము చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వాక్యం. ఎలీఫెజు, బిల్దాదు, జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన అన్నిటినీ ఆపదలన్నిటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ స్థలం నుంచి విడిచి వచ్చిరి. చాలు. సంభవించిన ఆపదలు కొద్దివే ఉన్నాయన్నారా? అన్నిటిలో అన్నారా? అన్నిటిని గురించి ఏదైతే యోబు శ్రమలు ఎదుర్కొన్నాడు, అందరికీ తెలిసిందే యోబు జీవితంలో జరిగిన అతి భయంకరమైన వినాశనం, దేవునికి అపవాదిగడికి జరిగిన సంభాషణలో యోబు జీవితాన్ని దేవుడు పరీక్షించుకున్నాడు. ఎప్పుడైతే యోబు అన్ని విధాలు కూడా ఆస్తిని, పిల్లలని, పశువులను, మందను, తర్వాత సమస్తమును కోల్పోయిన తర్వాత ఇక్కడ ఎలీఫెజు, జోఫరు, బిల్దాదు అనే యొక్క ముగ్గురు యోబు స్నేహితులు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపదలన్నిటిని గురించి, దేనికోసమట? ఆపదలన్నిటిని గురించి మాట్లాడడానికి, యోబును ఓదార్చడానికి వచ్చి ఉన్నారు. గమనించండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యములో యోబు నీతిమంతుడని, యోబు యథార్థవంతుడని, యోబు న్యాయాన్ని ప్రేమించిన వాడని, యోబు నీతి కార్యములు చేసిన వాడని చెప్పి గ్రంథము బహు స్పష్టంగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి న్యాయాన్ని ప్రేమించే యోబు, న్యాయాన్ని అనుసరించే యోబు, దేవుని యందు యథార్థవంతుడిగా ఉన్న యోబు జీవితంలో ఆపదలతో నిండి ఉన్నాడు, ఎన్నో శ్రమలతో నిండి ఉన్నాడు.
ఉన్నారు. ఆ ఆపదలు చూసి తన స్నేహితులు అయ్యో తట్టుకోలేక, అయ్యో నా స్నేహితుడు యోబు ఎంతో బాధలో ఉన్నాడు, ఎంతో వేదనతో ఉన్నాడు, ఆపదలు నిండిపోయి ఉన్నాడు కనుక వాళ్ళు ఉన్న స్థలం నుంచి లేచి ఎక్కడికి వచ్చారట? యోబు ఉన్న స్థలంకి వచ్చి ఆయనను ఓదార్చుటకును, ఆయనకి మంచి ధైర్యపు మాటలు చెప్పుటకు వచ్చి ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనల్ని ప్రోత్సహించేవారు లేకపోవచ్చు. ఆపదల్లో వెన్నంటి తట్టి నేను ఉన్నాను నీకు, నేను ముందు నడిపిస్తాను, నువ్వే బెంగ పెట్టుకోకు, నువ్వే ఆందోళన చెందకు అని చెప్పేవారు లేకపోవచ్చు. కానీ ప్రభు నామములో ఇద్దరిని సెలవిస్తున్నాను, ఆపదలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కష్టకాలంలో ఎవరైతే నడుస్తున్నారో, ఆపదల కాలంలో ఎవరైతే నడుస్తున్నారో, ఈ దినమున దేవుని వాక్యము సూటిగా నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఆపదల నుండి దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన ప్రతిస్పందన ఎలాగుండా? మీ కుటుంబము ఆపదలో వెళ్ళినప్పుడు, నీ వ్యక్తిగత జీవితము ఆపదలో వెళ్ళినప్పుడు, నువ్వు ఏదైతే ఎదుర్కోకూడదు, నాకు ఇది జరగకూడదు, నాకు ఇది అవ్వకూడదు అన్న పరిస్థితులు నీ జీవితంలో సంభవించినప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలి, దాని నుంచి మన ప్రతిస్పందన ఎలాగుండాలో ఈ దినమున 3 విషయాల ద్వారా మీ అందరితో మాట్లాడిన వాక్యాన్ని ముగిస్తాను కనుక జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా, ఎవరైతే ఆపదలతో ఉన్నారు, ఎవరైతే కష్టకాలంలో నడుస్తున్నారు, ఎవరైతే ఆపదలను ఫేస్ గుండా నడుస్తున్నారో, మొట్టమొదటిగా మీరు యొక్క ప్రతిస్పందన ఎలాగ ఉండాలంటే, మీ యొక్క ఒక గురి ఎలాగ ఉండాలంటే, ఒకవేళ ఎవరైతే ఆ ఊపిలో పడిపోయిన వారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన మొదటి అంశమైన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. ఏం చేయాలట? దేవునికి మొరపెట్టాలి. తెరవండి అదే యోబు గ్రంథము 30వ అధ్యాయం తెరవండి. ఈసారి యోబు గ్రంథము 30వ అధ్యాయము 24 చదవండి. ఒకడు పడిపోవుని ఎడల వాడు చెయ్యి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొరపెట్టాడా. చాలు. ఆపదలు ఉన్నవాడు ఏం చేస్తాడట? మొర పెడతాడు. ఉదాహరణకి నేను ఎక్కడి నుంచి పడిపోయాను అనుకోండి, ఖచ్చితంగా నా చుట్టూ ఎక్కడైనా సపోర్ట్ ఉందేమో అని చెప్పి చూస్తాను, దాన్ని పట్టుకొని ఖచ్చితంగా లేస్తాను. మన ముందు ఒక మనిషి పడిపోతే వాళ్ళకి ఖచ్చితంగా పడిపోతున్న మనిషి చెయ్యి చాపుతాడు, పక్కనున్న మనిషి కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడు? అందుకుంటాడు. పడిపోయిన వాడు ప్రతి ఒక్కడు కూడా చెయ్యి చాపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అనగా మన బ్రెయిన్ అలా వర్క్ చేసేస్తూ ఉంటాడు. అలాగే ఆపదలతో ఎవరైతే నిండి ఉన్నారో, ఆపదలతో, శోధనలతో, కష్టములతో, ఒక వేదనతో ఎవరైతే నిండిపోయి ఉన్నారో, మొట్టమొదటిగా అంశము యోబు వలె, ఒక నీతిమంతుడైన యోబు, ఒక న్యాయాన్ని ప్రేమించే యోబు, యథార్థవంతుడైన యోబు జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవునికి ఏం చేయాలట? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. గమనించండి, మనందరము కూడా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళు, అనగా మనకి ఎవరైతే కొండంత బలం ఉంటారో, మనకి ఎవరైతే గాడ్ ఫాదర్లు ఉంటారో, మనకి ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తే నాకు కొంచెం శాంతి దొరుకుతుందని చెప్పి మనుషుల్ని ఆశ్రయించడం అనేక మంది. గమనించండి, మనుషుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను తప్పు అని నేను కొట్టను, కానీ దానికన్నా ముందు మీరు ఎవరికి మొరపెట్టాలట? దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, ఈ ఆపదలతో నిండిపోయి ఉన్నాను ప్రభువా. యోబు ఎప్పుడైతే శ్రమలు ఎదుర్కొంటున్నాడో, యోబు ఎప్పుడైతే తన జీవితంలో ఒక భయంకరమైన ఫేస్ ఎదుర్కొంటున్నాడో, అలాంటి సమయంలో యోబు ఆపదలు ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టుచున్నాడు. పౌలు జీవితం ఒక్కసారి చూడండి ఎంత దారుణంగా వెళ్ళిందో. 2 కొరింథీ తెరవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 26, 27 ఒక్కసారి చూద్దాం. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదులనైనా, ఆపదల్లోనూ, దొంగ వలనైనను, ఆపదల్లోనూ, నా స్వజనులైనను ఆపదలోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా చదవండి 27వ వచనం. కష్టములతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దివంగరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి చాలా ఉన్నాయి, మామూలుగా లేవు. యోబు జీవితంలో
ఎప్పుడైతే పౌలు ఎప్పుడైతే సౌలుగా ఉన్నప్పుడు అన్ని విధాలు కూడా సకల విధాలైన సుఖాన్ని చూసే, ఎటువంటి డోకా లేదు, డబ్బుకి డోకా లేదు, కులానికి డోకా లేదు, ఆస్తుపాస్తులకి డోకా లేదు, అన్నీ కూడా చక్కగా పౌలు గారికి సమకూర్చబడి అనగా సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన పౌలుగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే ఆయన దేవుని సేవ ప్రారంభించాడో, ఎప్పుడైతే ఆయన దేవుని నామములు ఎప్పుడైతే పరుగులు పెట్టడం అనగా సువార్త జయముగా ఎప్పుడైతే పౌలు గారు అడుగులు పెడుచున్నాడో, అనేకమైన ఆపదలు, అనేకమైన కష్టాలు, ఆకలి దప్పికలట, దాహము లేని పరిస్థితి, రంధ్రాలు అనగా ఆయన ఓడలు పెడుతుంటే రంధ్రాలు పెట్టిన పరిస్థితి వస్తూ ఉన్నాయి. ఇక్కడ పౌలు గారి జీవితాన్ని చూసినట్లయితే ఒక రకమైన శ్రమ ఎదుర్కొన్నాడు. ఏంటంటే మొత్తము శ్రమ ఏదైతే ఆపదలు పౌలు గారు ఎదుర్కొన్నాడో వచ్చింది అన్యజనుల వల్ల కాదట, సొంత వాళ్ళ దగ్గర నుంచే. ఎవరి దగ్గర నుంచి? సొంత వాళ్ళ దగ్గర నుంచి. ఒకళ్ళు అంటారు కదా, శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే తిరుగుతారు అన్నట్టు పౌలు గారు కూడా తనకి వచ్చిన ఆపదలన్నీ కూడా సొంత వారు పెట్టిందే. ఎంత ఆపడానికి ప్రయత్నం చేస్తున్న పౌలు, సువార్త పర్యటనకు ఆపడం ప్రయత్నం చేస్తున్న సొంత వాళ్ళు అవ్వట్ల. ఇంకా సొంత వాళ్ళు ఏం చేశారంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయి, మీరు యోబుని ఎలాగన్నా క్షమించండి, పౌలుని ఎలాగన్నా ఆపండి, పౌలు అనేవాడిని సువార్త ప్రకటించకుండా ఆపండి అని చెప్పి ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు పౌలు గారికి పెట్టి ఉన్నారు. అలాంటి సమయంలో పౌలు ఎవరికి మొరపెట్టాడట? దేవునికి మొరపెట్టాడు. ఈరోజు నా జీవితంలో, ఈరోజు మనందరి పరిస్థితుల్లో ఆపదలతో ఎవరైతే నిండి ఉన్నారో, భయంకరమైన విపత్తులో ఎవరైతే నిండి ఉన్నారో, ఖచ్చితంగా మీరు దేవునికి మొరపెట్టండి. ఇర్మియా గ్రంథం 33:3 చదివిన రీతిగా మొరపెట్టు, ఆయనకి ఏమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఒక హృదయపూర్వకంగా దేవునికి నమ్మకంతో ప్రార్థన చేస్తే ఆయనకి తిరిగి నీకు జవాబిస్తాడు. ఎలాగన్నా మనుషుల ద్వారన్నా, ప్రకృతి ద్వారన్నా, పరిస్థితుల ద్వారన్నా దేవుడు మీకు ఏం చేస్తాడు? జవాబును కలుగు చేస్తాడు, ఉత్తరం ఇస్తూ ఉంటాడు. అంతేగాని ఆపదలు వచ్చేసేయండి, శోధనలు వచ్చేసేయండి, ఇబ్బందులు నాపై దాడి చేసేస్తున్నాయండి, నేను ఎంత కష్టాలు ఎదుర్కొన్నా, నేను ఇన్ని వేదనలు ఎదుర్కొనని చెప్పి ప్రతి దినము దుఃఖించడం కాకుండా ఆ దుఃఖంలో దేవునికి మొరపెట్టండి. ఆ మొరలో ప్రభు విజయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. యోసేపు ఎప్పుడైతే అన్నదమ్ముల చేత తృణీకరించబడి ఐగుప్తు దేశంలో స్థిరపడుతున్నాడో, స్థిరపడుతున్న సమయంలో అన్నీ బాగుంది అనుకుంటే పొతీఫర్ భార్య వచ్చి రకరకాలుగా ఆయన హింసించడం మొదలుపెట్టింది, శోధన పెట్టడం మొదలుపెట్టింది. అలాంటి సమయంలో ఒక దినమున పొతీఫర్ భార్య వచ్చి శారీరకంగా లాక్కుందని చెప్పి యోసేపుని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ యోసేపు దేవుని నామాన్ని ఎరిగిన వాడు, దేవుని యొక్క న్యాయ విధులు నడుస్తున్నాడు కనుక నా యజమానుడి యొక్క భార్యని ముట్టుకోకూడదని చెప్పి ఉద్దేశంతో యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. శోధన వచ్చింది, ఆ శోధనలో యోసేపు ఏమైపోయాడు? పారిపోయాడు. అక్కడ వరకు చరిత్ర బాగానే జరిగింది. కానీ ఎప్పుడైతే యోసేపు యొక్క వస్త్రము ఆ యొక్క బెడ్రూమ్లో, ఆ పొతీఫర్ భార్య బెడ్రూమ్లో ఉండిపోయిందో, ఆ వస్త్రాన్ని చూపించి పొతీఫర్ భార్య అందరి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, యోసేపు నన్ను పాడు చేయడానికి చూశాడు, యోసేపు అనేవాడు నన్ను నష్టపరచడానికి చూశాడు, యోసేపు అనేవాడు ఒక అసహ్యమైన బుద్ధితో నా దగ్గరికి వచ్చినని చెప్పి అబద్ధమాడి యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? జైల్లో పెట్టేశారు, చెరసాల్లో పెట్టేశారు. యోసేపు ఏం తప్పు చేశాడా? నిజానికి చెప్పాలంటే దేవుని దృష్టిలో యోసేపు చాలా మంచి పని చేశాడు, ఎంతో అద్భుతమైన పని చేశాడు, ఎంతో దేవునికి విధేయుడే ఉన్నాడు కనుక ఎంత అపవాదిగాడు చేరే ప్రయత్నము చేసినా అస్సలు చేరకుండా దేవుని నామమును ఎరిగిన వాడు కనుక శోధన నుంచి పారిపోయాడు. శోధనలో వెళ్ళిన యోసేపు ఆపదల్లోకి వెళ్ళిపోయాడు. ఎందులోకి వెళ్ళిపోయాడు? ఆపదలోకి వెళ్ళిపోయాడు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కూడా నేను భక్తి చేస్తున్నానండి, నేను అన్ని విధాలా కూడా దేవునికి ప్రార్థనలు చేసుకుంటున్నానండి, నేను దేవునిపైన ఆధారపడుతున్నానండి, నా కుటుంబం కూడా దేవునిపైన ఆధారపడుతుంది, అయినప్పటికీ కూడా ఆ శోధనను ఆపదల్లోకి వెళ్ళిపోతున్నాను, అయినప్పటికీ కూడా నేను ఆపదల్లో నా జీవితం వెళ్తుందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, చెరసాలలో ఉన్న యోసేపు చేసిందే తెలుసా? దేవునికే మొరపెట్టుకున్నాడు. ఎవరికి మొరపెట్టుకున్నాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు. తండ్రి, నేను ఏం తప్పు చేశాను ప్రభా, నేను ఏ పాపము చేశాను ప్రభా, నీకు విధేయుడిగానే ఉన్నాను కదా, నీకు న్యాయము తీర్చిన అనగా న్యాయ విధుల్లోనే నడుస్తున్నాను కదా, నాకేంటి శ్రమ అని చెప్పి ఆపదల్లో యోసేపు దేవునికి మొరపెట్టగా ఒక దినమున దేవుడు యోసేపు ప్రార్థనకి ఉత్తరం ఇచ్చి రాత్రికి గవర్నర్గా దేవుడు తను మార్చుకున్నాడు. హల్లెలూయా. రాత్రి ఖైదీగా ఉన్నాడు, తెల్లవారుజామున
తెల్లవారుజామున ఏమైపోయాడు? గవర్నర్ అయిపోయాడు. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఒక 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 పాలన అందించే ఒక నాయకుడిగా దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు దేవునికి మొరపెట్టడం మటుకు ఆగిపోద్దు. గమనించిన చాలా మంది కూడా రాజీ పడిపోతారు. ఏం పడిపోతారు? రాజీ పడిపోతున్నారు. ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం సుఖం అండి, ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏం లాభం అండి, ఎన్ని వాక్యానుసారంగా ఎంత వాక్యానుసారంగా నడిస్తే ఏం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటారు. గమనించండి, దేవుడు ఎల్లుండి అద్భుతం చేద్దాం అనుకుంటాడు, నువ్వు ఈరోజే రాజీ పడిపోతున్నావు. గమనించండి, రాజీ పడద్దు. దేవుని యందు మీకు ఉత్తరం వచ్చినంత వరకు, దేవుని యందు మీ కార్యము జరిగినంత వరకు, దేవుడు అద్భుతము చేసినంత వరకు ఆయనకు మొరపెట్టండి. మీరు ఊహించలేని ఘనతను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. మీరు ఊహించలేని కార్యాన్ని ప్రభు చూపించబోతున్నాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆపదల్లో ప్రతిస్పందన మొట్టమొదటిగా ఏముండాలట? మొరపెట్టాలి. ఏం చేయాలి? మొరపెట్టాలి. ప్రతి దినము కూడా మొరపెట్టాలి. ప్రతి క్షణము నీ ఖాళీ దొరికినప్పుడల్లా నువ్వు ఏం చేసాలి? ఇక్కడ నుంచి మొరపెడుతూనే ఉండాలి. ప్రభువా, ఈ ఆపదలో ఉన్నాను తండ్రి, ఈ వేదనలో ఉన్నాను ప్రభువా, ఈ కష్టంలో ఉన్నాను ప్రభువా అని చెప్పి మొరపెడుతుంటారు. మనోళ్ళకి ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఏం చేస్తారు? ఫోన్స్ చూస్తారు. ఏం చేస్తారు? ఫోన్స్ చూస్తారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఒకరోజు ఒకరిని అడిగే, ఏరా అంతసేపు ఫోనే చూస్తున్నావు, అంతసేపు ఫోన్కే కలిగి ఉంటున్నావు ఏంటంటే, అది చెప్పిన సమాధానం, శాము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, తెలియకుండా రీల్స్ అలా 2-3 గంటలకు వెళ్ళిపోతుంది. అలాగా నాకే తెలియదు. టైం చూస్తే 2 అయిపోతుంది, టైం చూస్తే 3 అయిపోతుందని చెప్పి ఫోన్ అనేది టైం కూడా తెలియకుండా చేసేస్తూ ఉంటుంది. గమనించండి, దొంగలిస్తున్నాడు అపవాదిగాడు. ఏ దొంగలిస్తున్నాడు? నీ సమయాన్ని, నీకున్న విలువైన సమయాన్ని దేవుడిస్తూ ఉంటాడు. ఆ సమయాన్ని అపవాదిగాడు దొంగలిస్తున్నప్పుడు కొంచెము బుద్ధి కలిగి ఉండండి. ఏం కలిగి ఉండండిట? బుద్ధి కలిగి ఉండండి. తెల్లవారుజామున చాలా మందికి అకస్మాత్తుగా వేకునే నిద్ర ఆగిపోతుంటాయి, నిద్రలోంచి లేచిపోతుంటాం, మళ్ళీ తిరిగి పడుకుందామంటే నిద్ర రాదు. గమనించారు, దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను తట్టి లేపాడు అని అర్థం. దేవుడు నిన్ను లేపాడు కనుక ఆ సమయంలో నువ్వేం చేయాలి? ఫోన్ తీసి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ చూడండి. చేస్తుంది అదే కదా. కాకుండా మీరు ఏం చేయాలి? ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎందుకు లేపావు తండ్రి, దేనికోసం నన్ను తట్టావు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీ మొరని ఆలకిస్తాడు. నీకు ఉత్తరాన్ని కూడా ప్రభు కలుగు చేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆపదల్లో మన ప్రతిస్పందన ఎలాగుండాలట? గట్టిగా చెప్పండి. సాతానికి మొరపెట్టాలా? మనుషులకు మొరపెట్టాలా? దేవునికి మొరపెట్టాలి. గట్టిగా దేవునికి మనందరము కూడా మొరపెట్టాలి. రెండోదిగా చూసేద్దాం, మనమందరము కూడా ఆపదలో కలిగి ఉన్నప్పుడు, ఆపదలు ఎదుర్కొంటున్నప్పుడు, శోధన ఎదుర్కొంటున్నప్పుడు, ఒక రకంగా దేవునిలో ఎదుగుతున్నప్పటికీ కూడా, దేవునిలో వెళ్తున్నప్పుడు కూడా ఆ శోధన నుండి ఆపదలోకి ఎవరైతే వెళ్ళిపోతున్నారో మొట్టమొదటిగా మొరపెట్టాలి. రెండోదిగా నీతిమంతుని వలె దేవుని నమ్మాలి. ఎవరిని వలెట? నీతిమంతుని వలె దేవుని నమ్మాలి. తెరవండి బైబిల్స్ అందరికీ కూడా. కీర్తన 34వ సంకీర్తన తెరవండి. 34:19 వాక్యము చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని విడిపించును. చాలు. నీతిమంతులకి ఆపదలు కొంచెమా? అనేకములా? అనేకములు. దానిలో నుండి దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు. రెండోదిగా ఒక నీతిమంతుని వల్ల మనం దేవుణ్ణి నమ్మాలి. గమనించండి, ఎవరైతే ఆపదలతో ఉన్నారో, ఎవరైతే దుఃఖములతో ఉన్నారో, ఎవరైతే ఒక రకంగా శోధన నుండి ఆపదల్లోకి ఎవరైతే నెట్టి వేయబడుతున్నారో, రెండోదిగా మీరు చేయవలసిన ప్రతిస్పందన, మీ యొక్క ప్రతిస్పందన, క్రైస్తవుడిగా ఉండవలసిన నీ ప్రతిస్పందన ఏంటంటే, ఒక నీతిమంతుడు కష్టకాలంలో దేవుని ఎలాగైతే నమ్ముతున్నాడో, ఒక నీతిమంతుడు ఆపదలో దేవుని ఎలాగైతే నమ్ముతున్నాడో, బైబిల్లో ఉన్న భక్తులైన నీతిమంతులు ఎలాగైతే దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నారో, ఆ నీతిమంతుని వలె నీవు కూడా ఇప్పుడు దేవుని ఏం చేయాలట? నమ్మాలి. గట్టిగా చెప్పండి, నమ్మాలి. ఈరోజు ఆపదలతో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా నా ప్రభు నన్ను విడిపించగలడు, ఆయన సమర్థుడు, ఎల్లకాలం ఈ కష్టము నాతో ఉండదు, ఎల్లకాలము ఈ ఆపదలు నాతో ఉండవని చెప్పి ఒక నమ్మకంతో ఉండాలి. ప్రతి దినము కూడా చాలామంది లేవడమే ఏడుపుతో లెగుతారు. ఏట్రా ఈ దినము, ఇలా ఉందేట్రా మన దినము, అసహ్యమైన దినం అని చెప్పేసి అంటుంటారు. గమనించండి, ఆ దినాన్ని ప్రభు
ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆపదల్లో దేవునికి మొరపెట్టి ఆయనను ఏం చేయాలట? నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు నమ్మకము కలిగి ప్రార్థన చేస్తే, ఆయన యందు నీతిమంతుల వల్ల మీరు అందరూ కూడా నమ్మకము కలిగి ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. అందులోనే ఉంచేయడం, నేను ఎల్లకాలం కష్టాల్లోనే పెట్టేయడం, పాతాలలోనే దేవుడు దోసేయడం, కష్టగుణంలోనే దేవుడు పట్టుకెళ్ళడం ఎప్పుడు కూడా ఆయన యొక్క సంకల్పం ఉండదు. నిన్ను విడిపించడానికి ఆయన చూస్తున్నాడు, నీ యందు ఒక విడుదల పొందడానికి ఆయన చూస్తున్నాడు. కనుక ఆయనపై మనం ఏం కలిగి ఉండాలి? ఇక్కడ నుంచి నమ్మకము కలిగి ఉండాలి. బంగారు ప్రతిమకు దండం పెట్టనని చెప్పి షడ్రకు, మేషకు, అబేద్నెగో కనుక అనన్య, మిషాల్, అజర్యాకు ఆ ముగ్గురు యవనస్తులకు బబులోను రాజు భయంకరమైన ఒక టాస్క్ ఇచ్చారు. నిజానికి చెప్పాలంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోతో పాటు తన చుట్టూ ఉన్న వారందరూ కూడా యెహోవా దేవుని నమ్మిన వాళ్ళే, దేవుని విశ్వసించిన వాళ్ళే. కానీ ఎప్పుడైతే బంగారు ప్రతిమకు దండం పెట్టాలన్నారో వీళ్ళు దేవునికి భయపడ్డారు. మనుషులందరూ కూడా ఎవరు భయపడారు? తెక్కమాలందరూ కూడా రాజుకు భయపడిపోయారు. రే, ఆడ విగ్రహానికి దండం పెట్టకపోతే చంపేస్తాడేమో, ఆడ విగ్రహానికి దండం పెట్టకపోతే తీసుకెళ్ళి ఆ అగ్ని గంధకాల్లో పడిసేస్తారా, ఎందుకు వచ్చింది, ఒక్కసారి మోకాలేసి దండం పెట్టేస్తే ఒక పని అయిపోద్దని చెప్పి అందరూ కూడా రాజీ పడిపోయారు. ఈ ముగ్గురు యవనస్తుల మట్టుకు మేము సస్యమేర ఏం చేయం? బంగారు ప్రతిమకు దండం పెట్టం, వంగం చెయ్యం, ఏమీ చెయ్యం. ఎప్పుడైతే అలా కూర్చున్న రాజుకి ఏమైపోయింది? కోపం వచ్చేస్తుంది. ఏంటొచ్చేస్తుంది? కోపం వచ్చేది. రాజులకి ఎక్కువగా ఆ దినంలో ఈగోలు ఎక్కువ ఉండేవాట. అనగా వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళకి లోపల నుంచి ఒక రకమైన ఈగో వచ్చేస్తుంటాయి. ఎవర్రా మీరు, ఏదో బానిసలుగా వచ్చారు, మిమ్మల్ని చక్కగా స్థిరపరిచాము, అన్నీ కూడా మీకు సౌకర్యాలు ఏర్పాటు చేసాం, 3 పూట్ల కూడా మేము తినే భోజనం మీకు ఏర్పాటు చేస్తుంటే మీకు ఒళ్ళు కొవ్వెక్కి ఆ బంగారు ప్రతిమకు దండం పెట్టరని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళ ముగ్గురిని ప్రలోభాలు పెట్టిన వాళ్ళు చెప్పింది ఒకటే, మేము దండం పెట్టము, మేము ఆ విగ్రహానికి బంగారు ప్రతిమకు వంగము అని చెప్పి ఎప్పుడైతే ఈ ముగ్గురు యవనస్తులు కూడా ఒక తీర్మానంతో వెళుతున్నారో అక్కడ నాకు ఒక నచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో నన్ను పడివేసిన, మా ముగ్గురిని తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో పడివేసిన, నా దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా నేను ఈ విగ్రహానికి మనకి ఏం చేయను? నమస్కరించను, నేను ఈ విగ్రహానికి మటుకు దండం పెట్టనని చెప్పి ఒక రకమైన భక్తితో వెళ్తున్నప్పుడు రాజు సైతం ఆశ్చర్యపోయి అన్ని విధాలు కూడా వాళ్ళు హింసపడదాం అనుకున్నాడు. అలాంటి సమయంలో ఈ ముగ్గురు ఒక పెద్ద డైలాగ్ వదిలేడు. ఏంటంటే, నన్ను కాపాడుటకు నా దేవుడు సమర్థుడు, నన్ను విడిపించుటకు నా దేవుడు సమర్థుడు, ఆ ఆపదల్లో విడిపించడానికి నా దేవుడు సమర్థుడు అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. ముగ్గురిని తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో పడివేస్తే రాజు చూస్తుండగా సాక్షాత్తు దేవుడే వచ్చి ఆపదలో ఉన్న ముగ్గురు యవనస్తులను విడిపించుకుని వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క ఆపదలో దేవుని నమ్మాలి. మనుషుల్ని నమ్మిన వారు అనేక మంది ఉంటారు. అబ్బా నాకు సాయం కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా చేస్తారండి. గుడ్డిగా నమ్మిన వారు అనేక మంది ఉన్నారు. గమనించండి, మనుషులు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నీకు సొంత అనుకున్న వారు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళైతే దేవుని కృప. కానీ లేని పక్షాన మనుషుల చేత మోసపోయిన వారు ఎవరైతే ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ ఆపదలో దేవునికి మొరపెట్టి ఆయన పైన నమ్మకము కలిగి ఉండాలి, ఆయన పైన విశ్వాసము కలిగి ఉండాలి. యేసు ప్రభువారు కపెర్నహూము దగ్గర ఉన్నప్పుడు ఒక రోమీడు శతాధిపతి వచ్చాడు. ఎవరండి? శతాధిపతి. హీజ్ ఎ సోల్జర్. అనగా అనేక మంది కూడా తన కిందన పనిచేస్తూ ఉండేవాడు. రోమన్స్ అనేవారు యూదులకి వ్యతిరేకంగా తయారవుతూ ఉండేవారు. అనగా యూదులు ఖచ్చితంగా రోమీలకి పన్ను కట్టాలి. యేసు ప్రభువారి జాతి కూడా అక్కడి నుంచి వచ్చినవాడు. యేసు ప్రభువారిని కొంచెం వ్యతిరేకించిన వాళ్ళు రోమన్స్ ఎక్కువగా ఉండేవారు. అలాంటి సమయంలో ఒక జెంటైల్, ఒక అన్యుడైన శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. మత్తయి సహాయాన్ని తీసుకుని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, ఆ మత్తయి ఎందుకు అంటే, మత్తయి ఆ వృత్తి ఏంటండి? ట్యాక్స్ కలెక్టర్. అనగా పన్ను వసూలు చేసిన వాడు. పన్ను వసూలు చేసి ఎవరికి ఇచ్చేవాడు? రోమీ శతాధిపతికి ఇచ్చేవారు. ఆ రిలేషన్ ద్వారా మత్తయిని పట్టుకొని ఈ యొక్క రోమిడిన శతాధిపతి యేసు ప్రభువుని కలిశాడు. కలిసిన తర్వాత యేసు ప్రభువు ముందు సాష్టాంగ పడిపోయి, అయ్యా నా కుమారుడు చావుకి సిద్ధముగా ఉన్నాడు, చావుకు ఒక రోగిగా బ్రతికున్నాడు, దయచేసి నా కుమారుని ఆ గంధకము నుంచి, అనారోగ్యం నుంచి విడిపించవా అని చెప్పి ఎప్పుడైతే ఒక శతాధిపతి, హీఈస్ ఎ జెంటైల్, అనగా ఒక అన్యుడు, ఒక యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు, దయచేసి నా కుమారుని
స్వస్థపరుచున్న సమయంలో యేసు ప్రభువు కూడా ఆయన విశ్వాసం చేసి వస్తాను నేను ఇంటికి పద అన్న సమయంలో, అయ్యా నువ్వు రావవసరం లేదు, మా ఇంటికి వచ్చుటకు నేను అర్హుణ్ణి కాదు, నేను అట్టు పాత్రుని కాదు. తెరవండి లూకా 7వ అధ్యాయం 7వ వాక్యం చదువుకున్న ఒక్కసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. అందుచేత నీ యొద్ద వచ్చుటకు ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును. ఏమేమంటున్నాడు? మాట. గట్టిగా చెప్పండి, మాట మాత్రమే సెలవివ్వు. అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను అంత పాత్రుని కాదు, నేను ఎన్నో పాపాలు చేశాను, నేను ఎన్నో తప్పిదములు చేశాను, సాక్షాత్తు నీ సువార్తను ఎదిరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కనుక నేను పాత్రుని కాదు ప్రభువా, నీ మాట మటుకు దయచేసి నాకు ఏం చేయి, సెలవు. నువ్వు ఉన్న స్థలంలో నా కుమారుడు బాగుపడతాను, నా కుమారుడు స్వస్థపడతానని చెప్పి ఒక మాట సెలవివ్వు. గృహంలో నా కుమారుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. గమనించిన ఇక్కడ శతాధిపతి విషయం చూసినట్లయితే, శతాధిపతికి మాట యొక్క శక్తి తెలుసు, మాట విలువ తెలుసు. దాని కింద వచనాలు చూసినట్లయితే మాటకి విలువకి శక్తి కానీ ఎలా చెప్పుకున్నానంటే, నా కింద కూడా చాలామంది అధికారులు ఉన్నారయ్యా, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. మాటకు ఆ శక్తి ఉంది కనుక నీవు ఖచ్చితంగా ఈ బాగోలేని ఈ రోగి నా కుమారుడు ఏదైతే ఉన్నాడో స్వస్థత పొందుతాడన్న విశ్వాసము నాలో ఉందని చెప్పి అనగానే యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు. ఏమైపోయాడు? ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభువు వారికి ఉన్న మరొక పేరేటండి? ఆశ్చర్యకరుడు. ఏం కరుడు? ఆశ్చర్యకరుడు. ఈ జంటైల్ ఈ అన్యుడైన ఈ యొక్క శతాధిపతిని చూసి ఆశ్చర్యకరుడని యేసు ఆయన చూసి ఏమైపోయాడు? ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. మొత్తం చుట్టుపక్కల అందరి వైపు తిరిగి ఒక రకమైన క్లాస్ స్పీకర్, రే ఇజ్రాయెల్ మొత్తంలో కూడా ఇంత నమ్మకస్తుని, ఇంత నమ్మకము కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేదని చెప్పి సాక్ష్యం ఇచ్చిన తర్వాత వెంటనే శతాధిపతి లేచిన వెంటనే యేసు ప్రభువు మాట పలికింది ఏంటంటే, నీ దాసుడు నీ కుమారుడు స్వస్థత పొందుచున్నాడు, స్వస్థత పొందుచున్నాడని చెప్పి అనగానే ఆ గడియలోనే గృహంలో ఉన్న తన కుమారుడు యేసు నామంలో స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. శతాధిపతి దేవునిపై ఏం కలిగి ఉన్నాడు? చెప్పండి గట్టిగా. నమ్మకం కలిగి ఉన్నాడు. ఒక జంటైల్ అనగా ఒక అన్యుడు, దేవుని అంతగా ఎరగని వాడు, దేవుని అంటే అసలు ఆయన పడనివాడు, యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తుంటే అడ్డంకులుగా తయారైన వాడు, అడ్డుగా ఉన్నవాడు, ఆ వ్యక్తి వచ్చి ఒక అన్యుడు వచ్చి తన నమ్మకం ద్వారా తన కుమారుని బాగు చేసుకున్నాడే. ఎంత కాలం నుంచి దేవుని నమ్మిన వారు ఉన్నారు ఇక్కడ? ఎంతో కాలమైంది బాప్తిసం తీసుకొని, ఎంతో కాలమైంది మీరు అందరూ కూడా ఆ చక్కగా దేవునిలో ఎదుగుతూ ప్రతి దినము కూడా వాక్యము చదువుతారు, ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తారు, ప్రతి దినము కూడా దేవుని వెంబడిస్తూ ఉంటారు. కానీ నీలో ఒక అన్యుడుకున్న విశ్వాసం, ఒక అన్యజనుడుకున్న విశ్వాసము మీలో రావట్లే. గమనించండి. ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మీ హృదయాన్ని ఖచ్చితంగా పరీక్షించుకున్నట్లయితే ఎలాగైతే ఒక రోమిడిన శతాధిపతి ఇంట్లో స్వస్థత అద్భుతము జరిగిందో నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతాన్ని తెరుస్తాడు. ఆశ్చర్యకార్యాన్ని ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడైతే చికాగో ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన అనగా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉన్నాయి. లాస్ ఏంజల్స్లో మొన్నటి జరిగిన దానికోసం నేను మాట్లాడలేదు. చికాగోలో దానికన్నా ముందు 19 ఐడియా లేదు, కానీ ఆ ప్రాంతంలో భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉన్నాయి. అలాంటి సమయంలో డిఎల్ మోడీ గారు అని చెప్పి ఒక మంచి దైవ సేవకుడు అమెరికాలో ఆయన అద్భుతమైన సువార్త ప్రకటించాడు. కొన్ని ప్రాంతాలు అనగా ఆ భారతదేశంలో కూడా అప్పుడప్పుడు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఇల్లు కూడా చికాగోలోనే ఉంది. అలాంటి సమయంలో పాపం ఆయన ఇల్లు కూడా కాలిపోయింది. మొత్తం కాలిపోయిన తర్వాత డిఎల్ మోడీ గారి దగ్గర మొత్తం మిగిలింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ఒకటే మిగిలింది. ఏంటి మిగిలింది? పరిశుద్ధ గ్రంథం ఒకటే మిగిలింది. అందరూ కూడా వాళ్ళ ఇల్లుకి కాలిపోయింది చూసుకోవట్లేదు. డిఎల్ మోడీ గారు ఒక సేవకుడికి ఇల్లు కూడా కాలిపోయింది కదా, అంత పెద్ద పాస్టర్ గారు, దేవుని ప్రతినిధి, అంత గొప్పగా పరిచయం చేసిన దేవుడు తోడుంటాడేమో అనుకున్నాం, కానీ ఈయన ఇల్లు కూడా కాలిపోయిందని చెప్పి డిఎల్ మోడీ గారు తన కుటుంబం బైబిల్ పట్టుకుని ఆ తగలబడిపోయిన ఇల్లును చూస్తున్నారట. చూస్తున్న సమయంలో జనులందరూ కూడా ఆయన చుట్టూ గుమ్ముగూడిశారు. అందులో ఒక వ్యక్తి నాలాటుడు వచ్చి అడిగాడు, బాబు మొత్తం ఇల్లంతా కాలిపోయింది, ఇల్లంతా కూడా ధ్వంసమైపోయింది, నీ చేతిలో
పరిశుద్ధ గ్రంథం లేఖనాలు తప్ప ఇంక ఏమీ కూడా లేదు. ఇప్పుడు ఎలాగా నీ పరిస్థితి అంటే డిఎల్ మోడీ గారు నవ్వారట. ఏం చేశారు? నవ్వారు. అలా అందరూ ఆశ్చర్యపడి, ఇదేట్రా ఎంత పెద్ద సంఘటన. నిజాన్ని చెప్పాలంటే మా ఇల్లు అందరికన్నా ఈయన ఇల్లే పెద్దది, ఈయన సంస్థ పెద్దది, బిల్లీ గ్రహం గారి తర్వాత ఈయన అనుకుంటున్నాం. అలాంటిది ఇంత ఆపద వచ్చినప్పుడు, ఇంత విపత్తు ఎదురైనప్పుడు, ఇల్లు మొత్తం కూడా తగలబడిపోయినప్పుడు ఈయనేటి ఎంత నవ్వుతున్నాడు, ఈయనేటి ఎంతలాగా ఆనందంగా ఉన్నాడని చెప్పి అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఇల్లు కాలిపోయింది కానీ నా దర్శనము, నా లేఖనములు కాలిపోలేదు కనుక దేవుడు ఈ కష్టకాలంలో కాపాడడానికి సమర్థమైన దేవుడు నా దేవుడు అన్నాడు. హల్లెలూయా. అద్భుతమైన సువార్త ప్రకటించే అనేకమైన ప్రాంతాలకు సువార్త వెళ్ళి ఉన్నాయి. గమనించండి, ఆ కష్టకాలంలో డిఎల్ మోడీ గారు ఎవరు నమ్ముకున్నాడు? గట్టిగా చెప్పండి, దేవుని నమ్ముకున్నాడు. గమనించాను, మన ముందు ఇన్ని ఉదాహరణలు ఉన్నప్పుడు మన ముందు ఒక శతాధిపతి, ఒక అన్యుడు అంతగా విశ్వాసంతో ఉన్నవాడు. నిజాన్ని చెప్పాలంటే శిష్యులకు కూడా ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభువు ఆశ్చర్యం పక్కన పెట్టండి, శిష్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన అన్యుడు కదా, ఈయన అసలు దేవుని ఎరగనివాడు కదా, అంత నమ్మకము కలిగి ఎలాగున్నాడు. కానీ గమనించండి, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ యేసయ్య సమర్థుడు, ఈ యేసయ్య విడిపించగలడు, ఈ దేవుడు అన్ని విధాలు కూడా రక్షించగలని చెప్పి నమ్మకము కలిగి ఉన్నాడు. అద్భుతము జరిగి ఉన్నది. ఈరోజు ఏవైతే నువ్వు ఆపదలు ఎదుర్కొంటున్నావు, ఏదైతే కుటుంబంలో కష్టకాలం ఎదుర్కొంటున్నావు, ఏదైతే నీ కుటుంబంలో ఒక క్షేమము లేని పరిస్థితులు, ఒక కరువైన పరిస్థితులు, లేమి పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ప్రభు నామములు అందరికీ ప్రకటిస్తుంది ఏంటంటే బీ ట్రస్ట్ ఆన్ ద గాడ్. దేవుని పైన నమ్మకము కలిగి ఉండండి. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని, గట్టిగా చెప్పండి, విడిపిస్తాడు. ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద సవాలు ఎదురైనా, ఎంత పెద్ద నీ పైన ఆ దాడులు జరుగుతున్నా ఆయన విడిపించగల దేవుడు నా దేవుడు. నేను నా తమ్ముడు కూడా ఎప్పుడైతే ఒక ఊబిలో పడ్డాం, నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసింది ఏంటంటే నా శత్రువులకి సైతం ఈ కష్టం రాకూడదు, నన్ను వ్యతిరేకించిన వాళ్ళకి సైతం కూడా ఈ కష్టాలు రాకూడదు, నన్ను ఎవరైతే అపోజ్ చేస్తారో, మమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకు కూడా ఎంత పెద్ద శ్రమ రాకూడదని చెప్పి ప్రార్థన చేస్తా. తండ్రి పోన్లే దేవుని కృప, నాన్నగారు వెళ్ళారు, దేవుని చిత్తం అనుకుని వదిలేసాం. మే 9వ తారీఖున మా అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. ఏంటి ప్రభా, కిందటి వారం ఏమొచ్చి నలుగురుగా కూర్చున్నాం, ఈ వారం వచ్చేసరికి ఆయన నేనే కూర్చున్నాం. తండ్రి మమ్మల్ని కూడా చంపేయచ్చు కదా, మాకు కూడా కరోనా అంటించి శాస్త్రమ వచ్చేసి మాకు కూడా ఆ హార్ట్ ఆగిపోయేటట్టు చేసేయచ్చు కదా, ఎంతకాలం తండ్రి ఏటి బాధలు అని చెప్పి మేము కూడా ఒక ఊపిలో పడిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ లేఖనములు, తల్లిదండ్రులు మరణించారు కానీ లేఖనములు ఏమవ్వలేదు, మరణించలేదు, విడిచిపోలేదు. ఎప్పుడైతే లేఖనములు చదవడం మొదలు పెట్టామో ఆయనపై ఒక నమ్మకం కలిగి ఉన్నారు, ఆయనపై భరోసా వచ్చి ఉన్నా, నా దేవుడు నడిపించగలడు, నా దేవుడు ముందుండి ఉండగలడు, నా దేవుడు ఎంత కష్టమన్నా కూడా విడిపించగలని చెప్పి ఒక నమ్మకంతో ఆయన నేను ఎప్పుడైతే సంకల్పంతో వెళ్ళి ఉన్నామో ఈ దినమున ఆ విస్తరింపబడటం మేము చూడగలుగుతున్నాం. ఆ నమ్మకాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడం మేము చూడగలుగుతున్నాం. ఆ నమ్మకాన్ని ఏదైతే ఒక ముళ్ళ కంపలో ఉన్న పరిస్థితులను ఒక పువ్వులుగా, ఒక ఫ్లవర్స్గా దేవుడు మార్చడం అన్నీ కూడా మేము చూడగలుగుతున్నాం. దానికి గల కారణం ఏంటి తెలుసా? ఆపత్కాలములో నీతిమంతుల వలె దేవునిపై నమ్మకము కలిగి ఉన్నాం కనుక యెహోవా మమ్మల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. శ్రమల నుంచి విడిపిస్తున్నాడు, బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, అప్పుల బాధ నుంచి విడిపిస్తున్నాడు. ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ అన్నిటి నుంచి ప్రభు విడిపించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఎవరు ఎలాంటివి ఎదుర్కొంటున్నా నాకు తెలియదు, ఎవరు ఎలాంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కొంటున్నా నాకు తెలియదు, ఎవరు ఎలాంటివి మీ జీవితంలో ఒక రకమైన ఆపదలు నాకు చెప్పుకోలేడు, మీ కుటుంబానికి చెప్పుకోలేడు, భర్తకి చెప్పుకోలేడు, భార్యకి చెప్పుకోలేడు, తల్లిదండ్రులకి చెప్పుకోలేడు, పిల్లలకి చెప్పుకోలేడు. ఒంటరిగా ఎవరన్నా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఒంటరితనములోనే మీరు దేవుని యందు నమ్మకము కలిగి ఉండండి. మీకు 10,000 మంది సహాయకుడిగా నా దేవుడు ముందు నడిపిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆపదలో దేవునికి ఏం చేయాలట? గట్టిగా చెప్పండి, మొర పెట్టాలి. రెండోదిగా ఆపదల్లో దేవుని పైన ఏం కలిగి ఉండాలి? నీతిమంతుని వలె గట్టిగా నమ్మకము కలిగి ఉండాలి. ఒక రోమీడు, ఒక శతాధిపతి, ఒక దేవుని వ్యతిరేకి, ఎలాగైతే అన్యుడు వచ్చి యేసు ప్రభువుపై పూర్తి నమ్మకం కలిగి, అయ్యా నీ మాట చాలు, ఏం చాలు, నువ్వు మా ఇంటికి రావసలే, నువ్వు మా ఇంట్లో ఉన్నవసలే, నువ్వు మా ఇంటికి వచ్చి అద్భుతం చేయవసలే, నువ్వు ఇక్కడ మాట సెలవిస్తే అక్కడున్న నా కుమారుడు స్వస్థపడిపోతాడు, అక్కడున్న
ఎక్కడైతే గృహంలో ఉన్న ఆ ఇంటిలో ఉన్న కుమారుడు స్వస్థపడతాడు కనుక దయచేసి ప్రభా మాట సెలవివ్వు. ఈరోజు మీ అందరికీ కూడా దేవుని నామములో ప్రకటిస్తున్నాను, ఒక మాట ప్రకటిస్తున్నాను, మీ కన్ని ఆపదలు కీడులు తొలగిపోవును గాక, మీ అనారోగ్యములు తొలగిపోవును గాక, మీ విపత్తులు తొలగిపోవును గాక, మీ శ్రమలు తొలగిపోవును గాక, గర్భఫలములు తెరవబడును గాక, అద్భుతమైన దెబ్బలు రానున్న రోజులు జరుగును గాక, భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించును గాక. ఎస్, నా దేవుడు సమర్థుడు. ఒక నమ్మకం, శతాధిపతి మాట చాలు ప్రభువా, వచ్చి అవసరం లేదు, మా ఇంటికి రావసరం. మనకు మాట కాదు, మనకి ఏంటంటే పాస్టర్ గారు ఇంట్లోకి వచ్చేయాలి ఫస్ట్. ఏది జరిగినా ఎవరు వచ్చేయాలి ఫస్ట్, అది మంచిదే, దాన్ని తప్పు అని కొట్టట్లేదు. గమనించండి, చాలామందికి కూడా గృహప్రతిష్ఠిత దినములు చేస్తూ ఉంటారు. చేస్తున్న సమయంలో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి, అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళు ఈ గృహప్రవేశం చేసినప్పుడు నేను సాధారణంగా ఒక ఫ్రెండ్ తినేసాడు, రా 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 అని తినేసాడు. వెళ్ళాను, భోజనాలకు వెళ్దాం అనుకున్నా, పూజగారు వచ్చేమన్నాడు. మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ కార్యక్రమాల దూరమే, మనం దూరం నుంచి చూడడం, చేతులు కట్టుకుని చూడడం మన పైన. అలాంటి సమయంలో ఒక దూడ ఒక ఆవును లోపల పట్టుకుని వెళ్తున్నారు. పట్టుకుని వెళ్ళి ఆ మొత్తం రూమ్లన్నీ కూడా తిప్పారు, అన్నీ కూడా తిరిగింది. నాకు అనిపించింది, క్రైస్తవులు ఇప్పుడు ఆవు స్థానంలో ఎవరిని పడుతున్నారు? చెప్పండి, పర్లేదు, పాస్టర్ గారిని పెడుతున్నారు, ఆవులా పట్టుకెళ్తున్నారు, ఆవుల రూమ్ అంతటికి పట్టుకెళ్తున్నారు. మళ్ళీ దానికి చెప్పే స్టంటు మాట ఏంటంటే, ఇల్లంతా కూడా దేవుడు నింపబడాలి కదండి. ఎవరు నింపబడాలి? దేవుడు ఉండాలి కదండి, ఆయన మహిమ ఉండాలి కదండి. ఆవులాగా ఫాస్ట్గా పట్టుకెళ్ళిపోతున్నారా? అలాగొద్దు. గమనించండి, అవి చెయ్యండి, మంచిదే. ఏదో సేవకుని గౌరవం ఇవ్వడం తప్పే, మంచిదే, నేను తప్పు అని కొట్టట్లేదు. కానీ ఖచ్చితంగా అలాంటివి కాకుండా ఒక కృతజ్ఞత పెట్టుకోండి. దేవునికి ఒక నమ్మకంతో, ప్రభా చేసిన మేలు బట్టి నీకు వందనాలు తండ్రి, చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, చేసిన ఉపకారమును బట్టి నీకు వందనాలు ప్రభా అని చెప్పి ఖచ్చితంగా దేవుని నమ్మకం కలిగి ఆ గృహంలో ప్రభా నువ్వు ఉండు తండ్రి అని చెప్పి ఖచ్చితంగా సేవకుని పిలిపించి ఒక ప్రార్థన కూటాన్ని పెట్టుకోండి తప్ప, అలా పాస్టర్ గారు ఈ గదిలోకి వస్తే మీరు ఉంటారండి, ఆ గదిలోకి వస్తే మీరు ఉంటారండి, అది దేవుడు ఉంటాడండి, ఈ గదిలోకి వెళ్ళిపోతే దేవుడు ఉంటాడు, వచ్చేయండి అని చెప్పేసి మా నాన్నగారు బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయి నేను మా నాన్నగారిని ఎత్తుక్కుంటున్నాను, ఎక్కడున్నారు శ్యామ్ కుమార్ గారు ఎక్కడున్నారంటే బాత్రూమ్. నేను బాత్రూంలో వేయడం అనుకున్నాను, నేను అక్కడ అది ఓపెనింగ్కి వెళ్ళాడట ఆయన. అదేంటది ఓపెనింగ్కి వెళ్ళడం ఏంటని, నేను ఓపెనింగ్ అంటే రిబ్బన్ కటింగ్ అని. చాలామంది కూడా ఏదో రకంగా ఆ దేవుడు ఉండాలని చెప్పేసి ఆ నమ్మకాలన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు. శతాధిపతి వచ్చి అన్నది ఏంటంటే, అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చే అవసరం లేదు, మా ఇంటికి వచ్చి నా కుమారుడి పని చెయ్యి పెట్టవసరం లేదు, నువ్వు వచ్చి మా ఇంటిలో అడుగు పెడితే మాకు అద్భుతం జరిగిపోద్ది, కుడికాలు పెట్టే, ఎడంకాలు ఎట్టి, రెండు కాలు కలిసి దూకే, ఇలాంటివి ఏం చెప్పలేదు. కానీ ఒకటే చెప్పింది, లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, నీ మాట నాకు చాలు. నా కుమారుడు అక్కడ ఏమైపోతాడు? స్వస్థత పొందుతాడు. నీవు కూడా ఈ రోజు నుంచి దేవుని మాట పైన నమ్మకం కలిగి ఉండండి, ఆయన వాక్యము పైన నమ్మకం కలిగి ఉండండి. మీ జీవితంలో జరుగుతున్న కీడులు, ఆపదలన్నీ కూడా దేవుడు విడిపించి ఉన్నత ఘనమైన స్థానంలో ప్రభు లేచి నించోబెడతాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకున్న ఆపదల్లో మన ప్రతిస్పందన మొట్టమొదటి ఎలాగుండాలట? దేవునికి గట్టిగా చెప్పండి, మొర పెట్టాలి. రెండోదిగా నీతిమంతుని వల్ల దేవుని ఏం చేయాలట? నమ్మాలి. మూడోదిగా చూసేద్దాం, చివరిగా చూడండి, కీర్తన 57 తెరవండి. కీర్తన 57 1 చదవండి ఒకసారి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జోచి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణ జోచి ఉన్నాను. ప్రభా నీ రెక్కల కింద నేను ఏం చేస్తాను? ఉంటాను తండ్రి, నీ రెక్కల నీడ కింద నాకు ఆ ఆపద నుంచి విడుదల కలుగుతుంది ప్రభా అని చెప్పి అద్భుతమైన కీర్తన. గమనించండి, రెండోదిగా మనం అందరూ వెనకాల కొంచెం కామ్గుండ్రా రైట్. మూడోదిగా మనం అందరము కూడా దేవుని నామములో ఆపదలో నుండి బయటికి రావాలంటే, ఆపదల్లో నుండి మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే, మూడోదిగా దేవుని నీడను ఆశ్రయించాలి. ఎవరి నీడనట? దేవుని నీడని. ఎండ వచ్చింది అనుకోండి, ఏ నీడ చూస్తాం? చెట్టు నీడ. ఏ నీడ? ఇప్పుడు చెట్లు లేవు, ఇప్పుడు ఏ నీడ అంటే చెడ్డ నీడ, ఇల్లు నీడ,
ఆ నీడ చూస్తూ ఉంటాం. ఇంతకుముందు ఎండ ఎక్కువ వచ్చిందనుకోండి, చెట్టు నీడను కూర్చుని కబుర్లు వేసుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు అవి ఏట్లేవు. అందరూ కూడా దేన్ని మరిగిస్తారు? సీసీ, ఏసీ, సీసీ. ఈ ఏసీకి అలవాటు పడిపోవడం వల్ల ఖచ్చితంగా ఒకరోజు మా ఫ్రెండ్ నేను బైక్ మీద వెళ్తుంటే అర్జెంట్గా పండేసరికి నేను కంగారెడ్డి పాడి వీడికి కాలిపోతుంది మొత్తం అంతా కూడా. ఆపేస్తే తెమ్మంగా వెళ్ళి ఎస్బీఐ ఏదైతే మనీ తెస్తారో అందులో దూరిపోయాడు ఒకేసారి. అదేంటి అలా దూరిపోయి ఉంటే సీసీ, ఏసీ అంటున్నాడు. ఏసీకి అలవాటు పడిపోయారు చాలామందికి కూడా. గమనించండి, అలవాటు పడద్దు. ఎంతసేపు తుడుచుకోవాలి పరిస్థితే వస్తూ ఉంటుంది. గమనించండి, ఎక్కడ ఆ నీడలు కాదు కానీ చెట్టు నీడ, ఏసీ నీడ, స్లాబ్ నీడ, ఇంకా ఏ నీడలో, షెడ్ నీడలో, తర్వాత రేకుల షెడ్ నీడలో తెలియని వాళ్ళు అమాయకంగా చూస్తున్నారే. ఈ నీడల కోసం కాదు కానీ ఇక్కడ దేవుడు ఏ నీడట? దేవుని నీడ. ఏ నీడ? ఆయన రెక్కల నీడ కింద మనం అందరం కూడా భద్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మనందరం కూడా ఏం చేస్తాడట? ఆపద నుండి ఖచ్చితంగా ప్రభు విడిపిస్తాడు. యేసు ప్రభు వారు బేతనీ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు సహోదరులు కలిశారు, మార్తా, మరియా. వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అక్కడ. మార్త ఏమోంచి యేసు ప్రభు చెయ్యి పైన ఉంది, మరియా ఏమోంచి యేసు ప్రభు యొక్క చేతి నీడ కింద ఉంది. మార్త ఇంకా పనుల్లోనే ఉండిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఏడు ప్రభా నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత చేస్తున్నాను, నేను ఎంత చేస్తున్నాను, పిండి కలుపుతున్నాను, అక్కడ ఏమోంచి టమాటాలు కరిగిస్తున్నాను, ఇక్కడ ఏమోంచి మరియా చక్కగా నీ చేతి నీడ కింద కూర్చుని వాక్యం వింటుందంటే యేసు ప్రభునే తిట్టేస్తుంది మహాతల్లి మార్త. అలాంటి సమయంలో యేసు ప్రభు అన్నారు, అమ్మా మరియా ఎలాంటిది ఎంచుకుందట? ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, మరియా మేలైన దాన్ని ఎంచుకుంది, అద్భుతమైన దాన్ని ఎంచుకుంది కనుక దయచేసి ఆమె నుండి ఇది తొలగించుకని చెప్పి మార్తాకి దేవుడు ప్రతిస్పందన ఇచ్చాడు. ఈరోజు నీ రెక్కలను అనగా ప్రభువుకి ప్రతి దినము కూడా ప్రార్థన చేయవలసిన మూడో బాధ్యత ఏంటంటే అనగా ఆయనకి మొరపెడుతూ, నమ్మకముతో మొరపెడుతూ, ఆ మొరలో నువ్వు చేయవలసిన ప్రార్థన అంశం ఏంటంటే, ప్రభువా నీ రెక్కల నీడ కింద భద్రపరచు తండ్రి, నీ రెక్కల నీడ కింద ఉంచు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. తుని ప్రాంతం వెళ్ళాను, పాస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక మైదానంలో ఉంటుంది, గ్రౌండ్ లాంటిది ఉంటే ఉన్న సమయంలో చలి కాసుకున్న సమయంలో ఇంటి దగ్గర కొంచెం నాటుకోడులు తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు తిరుగుతున్న సమయంలో ఆ చలి కాసుకుందని చెప్పి యూత్ వాళ్ళందరూ కూడా ఆ ఎండిపోయిన గడ్డి తీసుకుని చెప్పి అందరూ అంటున్నప్పుడు నేను కూడా సాయం చేద్దామని చెప్పి తీసుకెళ్ళాను. అక్కడ ఒక నాటుకోడు ఉంది. నాటుకోడు ఉంటే దాన్ని ఎత్తుకెళ్ళిపోతామో అది అనుకుంటుంది, అది ఎండిపోతే నేను నిజాన్ని దాని పక్కన ఉన్న ఎండిపోయిన గడ్డిని తీద్దాం నేను వెళ్ళినతో దాని రెక్కతో ఒకటి కొట్టిందని చేతి మీద సురుక్కు మంది ఒకేసారి 2 నిమిషాలు. అబ్బా కర్రతో కొట్టినంత కొట్టిందిరా, బలంతో కొట్టిందిరా అంటే మా తమ్ముడు ఏమంచి అనే తీసుకురా అంటే కొడేస్తుందిరా బాబు, నేనే తీసుకురాను, అదే అలా కొడుతుంది. రెక్కతో కొట్టింది. పోనీ అలా గుచ్చితే సంతోషం, రెక్కతో నాకు మండి ఏంటి దీని రెక్క ఎంత పవర్ఫుల్ అనిపించింది. ఈ వాక్యం చేత నాకు తునిసీనే గుర్తొచ్చింది. నాకు అనిపించింది, ఒక పుంజికి ఒక నాటుకోడికి రెక్కల కింద అంత బలం ఉంటే నా దేవుడు అద్భుతమైన దేవుడు. ఎలాగైతే గెద్ద వచ్చినప్పుడు కోడి తన రెక్కల కింద తన పిల్లలు ఎలాగైతే కాచి కాపాడుతుందో, నీకు ఆపద సంభవించినప్పుడు, నీకు ఆపదలు కలుగుతున్నప్పుడు నా దేవుడు తన రెక్కల కింద నీడను ఉంచి నేను భద్రంగా ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన నీడ కింద ఆశ్రయం ఉంది, ఆయన నీడ కింద మేలు ఉంది, ఆయన నీడ కింద స్వస్థత ఉంది, ఆయన నీడ కింద ఘనత ఉంది, ఆయన నీడ కింద ఆశీర్వాదం ఉంది. కనుక ఇక నుంచి మీరందరూ కూడా ఎవరి నీడ కింద వెళ్ళిపోవాలి? దేవుని నీడ. గట్టిగా చెప్పండి, దేవుని నీడ. ప్రభువా నీ యొక్క నీడ నేను శరణజోచి ఉన్నాను ప్రభువా, నీ నీడ నాకు కావాలి తండ్రి, నీ నీడ కింద ఉంటాను ప్రభు అని చెప్పి ఖచ్చితంగా ఆయనను నీడ కింద ఆశ్రయించిన వాళ్ళైతే ప్రభు మీ అందరినీ కూడా ఆపద నుండి విడిపించడమే కాకుండా ఆపదలో ప్రభు జయాన్ని కూడా కలిగిస్తాడు. హల్లెలూయా. ఇక నుంచి మన ప్రార్థన విషయం మూడోది ఎలాగుండాలట? ఏ నీడట? దేవుని నీడ. ఏ నీడ? దేవుని నీడ కింద ఉండాలి. మార్త ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, ఏటి ప్రభా దాన్ని అలా వదిలేస్తున్నా ఇలా వదిలేదని చెప్తే మరి అవి ఏమి పట్టించుకోకుండా యేసు ప్రభు యొక్క చేతి నీడ కాళ్ళ దగ్గర కూర్చుని అద్భుతమైన ప్రసంగం వింటుంటే తన జీవితం ఎంతో మధురముగా మారి ఉన్నారు. ఈరోజు అనేక మంది మార్తలు ఉన్నారు, అనేక మంది కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. వస్తున్న ఇబ్బందులు చూసి, వస్తున్న కష్ట నష్టములు చూసి, వస్తున్న ఆ బాధలు చూసి, దేవుడు ఉంటే మాకు ఈ శ్రమ ఎందుకురా, దేవుడు ఉంటే మాకు ఈ బాధ ఎందుకురా, దేవుడికి ఉపవాసం
చెప్తే ఆయన నాకు ఏట్రీ బాధలని చెప్పేసి అనేక మంది ఫ్రస్ట్రేట్ అయిపోయిన వారు ఉన్నారు. గమనించండి, మేలైనది మీ దగ్గర ఉంది, ఒక మంచిది మీ దగ్గర ఉంది కనుక ఆ మేలైన దాని నీడ కింద మీరు అందరూ కూడా జీవించగలిగితే, ఆ మేలైన దాని నీడ కింద మీరు అందరూ కూడా ఆశ్రయించగలిగితే దేవుడు మిమ్మల్ని తొలగించి గొప్ప విడుదల కలుగు చేసి ఉన్నత స్థలంలో ఆయన ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, యోబుకి ఎన్నో పరిస్థితులు వచ్చాయి. దేవుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నాడా? శ్రమలు వచ్చినప్పుడే ఆ దేవుడు లేడు ఏట్లేడని చెప్పుకుని వెళ్ళిపోయాడా? ఎప్పుడు కూడా అలాగకుండా, ప్రభువా కష్టములు అయినా కూడా నువ్వు నాతో ఉన్నావు, బాధలు వచ్చినప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావు. పౌలు గారు కూడా అనేకమైన సంభవించాడు, కొన్నే చెప్పాడు. ఆయన చెప్పాలంటే ఇంకా చాలా జరిగాయి. మీరు వీలైతే 14 పత్రికలు చదివితే పౌలు కష్టాలు కనబడుతుంటాయి. అనేకమైన సంభవించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎవరి నీడ కింద ఉన్నారట? దేవుని నీడ. గట్టిగా చెప్పండి, దేవుని నీడ. పాస్ట్ గారి నీడ కాదు, దేవుని ప్రతినిధి నీడ కాదు, ఎవాంజలిస్ట్ నీడ కాదు, లేకపోతే పాస్టమ్మ గారి నీడ కాదు, ధనవంతుని నీడ కాదు, డబ్బున్నవాడి నీడ కాదు, నాయకుని నీడ కాదు. దేవుని నీడ కింద ఉన్నట్లయితే వాళ్ళందరే నీ వైపు చూసేటట్టు ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఇక నుంచి ఎవరి నీడట మనందరం కూడా చూడాలి? దేవుని నీడ చూడాలి. ప్రభువా నీ నా ఆపదల్లో నీ నీడ నాకు కావాలి తండ్రి అని చెప్పి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆపదల నుండి ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాడు? విడిపిస్తాడు. 3 విషయాలు మీ అందరికీ దినమును బోధించానండి. మొట్టమొదటిగా ఆపదలో మన ప్రతిస్పందన ఎలా ఉండాలట? గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, దేవునికి మొరపెట్టాలి. రెండోదిగా ఎవరి వలె? సబాష్, నీతిమంతుల వల్ల దేవునికి పైన మనందరూ కూడా ఏం కలిగి ఉండాలి? ఒక నమ్మకం. శతాధిపతి ఎలాగైతే ఒక అన్యుడు దేవుని పైన అంత నమ్మకం కలిగి ఉన్నాడో మనము కూడా ప్రభువా నీ మాట చాలు తండ్రి అని చెప్పి ఆయన పైన నమ్మకం కలిగి ఉన్నట్లయితే మనం కూడా విడుదల పొందుతాం. మూడోదిగా ఎవరి నీడను ఆశ్రయించాలి? దేవుని రెక్కల నీడను అందరూ కూడా ఆశ్రయించిన వారైతే ఆయన నీడ కింద డబ్బున్నవాడో కులస్తుడు ఆలస్తుడు నీడలు కాకుండా ప్రభువా నీ నీడ కింద నేను జీవిస్తాను ప్రభు అని చెప్పినట్లయితే ఆపదల్లో ప్రభు మిమ్మల్ని విడిపించి అన్ని విధాలు కూడా సమాధానం కలుగు చేసి అధికమైన ఆనందముతో నా ప్రభు నింపునుగాక.